క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధమైన మనసుతో ఆశ కలిగిన ప్రాణాన్ని నిశ్చయంగా ప్రభు తృప్తిపరిచే దేవుడు. ప్రభు యొక్క వాక్యం మీద మనం ఆశపడదాం. ప్రభు నిశ్చయంగా మనతో మాట్లాడే దేవుడు. మార్చి నెల 25వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం లూకాసు వార్త 23వ అధ్యాయం 41-42 వచనాలు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. చివరి క్షణంలో అనుగ్రహింపబడిన కృప. ఈ యొక్క వాక్యం మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ 3 సిలువలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక సిలువ పైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మరొక సిలువ పైన అపహాస్యం చేస్తున్న దొంగ, మరొక సిలువ పశ్చాత్తాపడుతున్న దొంగ. ముగ్గురు 3 సిలువల మీద వేలాడుతున్నారు. ముగ్గురిది ఒకే పరిస్థితి, కానీ స్పందన మాత్రము భిన్నంగా ఉంది. ఒక దొంగ ఆయన చూసి అపహాస్యం చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు. నువ్వు రక్షించుకుని నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించచ్చుగా అంటున్నాడు. మరొక దొంగ చేసిన పాపానికి పశ్చాత్తాపం పడతా, ఈ శిక్ష మాకు తగిందే, ఎందుకంటే మేము దుర్మార్గులం అంటూ ఆయన వైపు చూసి అంటున్నాడు. ఈయనలో ఏ దోషం కూడా లేదు. చూసారా, పరిస్థితి ఒకటే, కానీ స్పందన మాత్రము భిన్నమైనదిగా, డిఫరెంట్గా ఉంది. జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటో తెలుసా? మనం తీసుకునే నిర్ణయం. క్రీస్తు ప్రభువు విషయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఇది ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. ప్రభు విషయంలో నీ స్పందన ఏంటి? మీరు తీసుకునే నిర్ణయం ఏంటి? పాపాన్ని ఒప్పుకుంటున్న దొంగ, కన్ఫెషన్, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం అంటున్నాడు ఆయన. ఆయన తన తప్పును దాచుకోలేదు, అంతేకాకుండా న్యాయ విధానాన్ని అంగీకరిస్తున్నాడు. అవును, శిక్ష సరి అయిందే. అందుకే ప్రభు వాక్యం అంటుంది, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగి నెరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, విరిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు కదా అంటారు కదా. నిజమే. తన అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే కనికరం పొందుతాడు. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఈ రోజున చాలా మంది తప్పిదాలు దాచుకుని కవర్ చేసుకుంటూ చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారు మనుషుల ముందు. కానీ నటన అనేది ఏదో ఒక రోజున బయలుపరచబడిపోతుంది. దేవుని కృపను పొందుకోవడానికి ఒకే ఒక ద్వారం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఎందుకు ఈ విషయం చాలా మందికి తెలియదు, కానీ ఈ విషయంలో ఎందుకు తడబడుతూ ఉంటారు. తప్పును ఒప్పుకోరు, దేవుని యొక్క న్యాయ విధిని తిరస్కరిస్తూ ఉంటారు. మీ హృదయాలు విరిగిపోయినప్పుడు మీరున్న స్థితిని బట్టి, వెళ్తున్న మార్గాన్ని బట్టి ప్రభు సన్నిధిలో విరిగిపోవడం మంచిది హృదయం. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప మీ పైన ప్రవహిస్తుంది. అద్భుతమైన దేవుని సమాధానం మీ హృదయాల్లో కుమరించబడుతుంది. ఈ యొక్క దొంగ క్రీస్తు యేసు ప్రభువారి యొక్క నీతిని గుర్తిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈయన ఏ తప్పు కూడా చేయలేదు, ఈయన ఏ పాపం చేయలేదు, మనకైతే ఇది తగిన శిక్ష, కానీ ఈయన ఏ పాపం చేయలేదు. పేతురు రాసిన పత్రికలో పేతురు కూడా ఇదే మాట చెప్తాడు, 2:22. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ దోషం కూడా, ఏ కపటం కూడా లేదు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం, మన అతిక్రమముల కొరకే ఆయన గాయపరచబడ్డాడు. ఇదే మాటను ఈ దొంగ కూడా ఈ మాటలకు స్పందిస్తున్నట్లుగా ఉంది. అంగీకరిస్తా ఉన్నాడు, ఈయన యందు ఏ తప్పిదము కూడా లేదు, ఏ దోషం లేదు. ఈ రోజున క్రీస్తు యేసు ప్రభువారిని మీరు ఎవరిగా చూస్తున్నారు? ఆయన అందరికిలాగా ఒకరు అనుకుంటున్నారా? ఒక సాధారణమైన ఒక వ్యక్తిగానా, లేదా అనేకమైన దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారితో ఈయన కూడా ఒకరిలే అనుకుంటున్నారా? క్రీస్తు యేసు ప్రభువుని ఈ రోజున సరిగ్గా నీవు అర్థం చేసుకోకపోతే, సరి అయిన రీతిలో నువ్వు చూడకపోతే నీకు రక్షణ ఉండదు తెలుసా? ఆయనను రక్షకుడిగా చూడగలుగుతూ ఉన్నారా? ఆయన యందే రక్షణ, ఆయన యందే నిత్య జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఇక ఎక్కడ ఏ ద్వారం కూడా లేదు, ఒకటే ద్వారం, యేసుక్రీస్తు ప్రభు. మరొకటి ఈ దొంగ చేస్తున్నది విశ్వాసపు ప్రకటన, ఫెయిత్ డిక్లరేషన్ ఆయన చేస్తున్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అసలు సిలువ పైన వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాయాలతో ఉన్నారు. చాలా శరీరం అంతా కూడా చాలా హింసించబడింది, చాలా నలగగొట్టబడింది, రక్తం కారిపోతున్న నిస్సహాయ స్థితిలో ప్రభు సిలువ పైన వేలాడుతుంటే అసలు ఆయన్ను రాజుగా ఎలా చూడగలిగాడు ఈ దొంగ? యేసు
ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎడ్ల నువ్వు రక్షించబడతావు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 10:10 కదా. విశ్వాసం లేకుండా అసలు దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నిజమే. అంటే పరిస్థితులను బట్టి కాదు, కానీ అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు, కానీ మేబీ ఈ దొంగ అంతకుముందు ప్రభు చేస్తున్న ప్రార్థన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదయా, వీరిని క్షమించండి అన్న మాట దగ్గర నుంచి వింటున్నారా? చుట్టూ ఉన్నవారు ఆయన చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ మాటలు, ఆ పరిస్థితులను చూస్తున్నారా? చాలా మంది నువ్వు రక్షించుకో, అద్భుతం చేసావుగా, ఇప్పుడు నువ్వు రక్షించుకో అన్న మాటలు అవన్నీ కూడా విని ఈ దొంగ ఒక నిర్ణయానికి వచ్చాడా, ఈయనే రాజు, నన్ను రక్షించగలిగిన వారు ఎవరైనా ఉంటే కనుక ఈయన మాత్రమే నన్ను రక్షించగలడు అనే నిర్ణయానికి వచ్చాడంటారా? ఆలోచించండి. విశ్వాసము పరిస్థితులు కాదు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు కాదు, విశ్వాసం ప్రాముఖ్యమైంది. ఎటువంటి విశ్వాసాన్ని ఈ రోజున మీరు కలిగి ఉన్నారు? ఈయనందే దేవుని రాజ్యం అని ఈ యొక్క దొంగ స్పష్టంగా ఒక డిక్లరేషన్, ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రకటించగలుగుతున్నాడు తన యొక్క విశ్వాసాన్ని. వెంటనే దొరికిన రక్షణ, ఇమ్మీడియట్ సాల్వేషన్ వెంటనే దొరికింది. ప్రభు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఎంత అద్భుతం కదా. ఎందుకంటే ఈ వ్యక్తికి బాప్తిసం తీసుకునే సమయం లేదు, మంచి కార్యాలు చేయడానికి సమయం లేదు, అయినా కానీ రక్షణ వచ్చేసింది. చూసారా? అవును, కృప అనేది మన విశ్వాసం చేతనే మనం రక్షించబడ్డాం. గుర్తుపెట్టుకోండి, కృప దేవుడు అనుగ్రహించేది మన అర్హతను బట్టి ఉండదు, మన మంచి పనులను బట్టి ఉండదు. ఈ యొక్క మాటలు మనకి ఒక గంభీరమైన హెచ్చరిక, వార్నింగ్. ఏంటో తెలుసా? ఒక దొంగ రక్షించబడ్డాడు, కానీ మరొక దొంగ రక్షించబడలా. ఇదిగో అనుకూల సమయం, నీ మొర ఆలకించబడే సమయం ఇది. నువ్వు చేసే ప్రార్థన ఆలకించబడే సమయం ఇది. ఒకవేళ రక్షణ ద్వారాలు మూయబడితే పరిస్థితి, నువ్వెంత వేడుకున్నా ఆ సమయంలో దేవుడు నీకు స్పందించడేమో, నీకు సమాధానం ఇవ్వడేమో. అవకాశము అనేది గుర్తుపెట్టుకోండి, ఆ ఇద్దరు దొంగలకి కూడా ఇవ్వబడుతుంది. ఒకవేళ ఈయనలాగా ఆయన కూడా స్పందించట, ఆయన కూడా పరదేశంలో ప్రభువుతో ఉండేవాడు, కానీ అవకాశం ఇద్దరికి ఇవ్వబడింది. కానీ నిర్ణయం మాత్రము గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతమైనది. నిర్ణయం వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఇందులో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవు. కుటుంబంలో ఎవరు రక్షించబడితే అప్పుడు రక్షించబడతాం, వాళ్ళతో పాటు మేము, ఇలా ఉండదు. రక్షణ అనేది ఎవరికి వారు వ్యక్తిగతమైనది. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షించబడ్డాడు, నిర్ణయం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. ఇంకొక ఆయన తృణీకరించాడు, అపహసించాడు, నశించిపోయాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభుని పిలవగలుగుతారా? యెహోవా దొరక కాలమందు ఆయన వెదుకుడి అని ప్రభు వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. శిలువలో ప్రభు పలికిన ఈ మాటని బట్టి, లేదంటే ఈ దొంగ రక్షించబడిన ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి చాలా మందిలో ఒక భయంకరమైన ఆలోచన ఏంటో తెలుసా? జీవితం అంతా ఎలా బ్రతికిస్తున్నా పర్వాలేదు, ప్రభు సిలువలో దొంగని రక్షించాడుగా, అలాగే మేము కూడా ఏదో సమయంలో రక్షించబడిపోతాంలే, ఆఖరి సమయంలో వచ్చేస్తాం, జీవితం అంతా ఇష్టానుసారంగా బ్రతికి అప్పుడు మేము రక్షించబడతాం, అప్పుడు మేము ప్రభుని అంగీకరిస్తాం అనుకుంటున్నారు. కానీ రక్షణను వాయిదా వేయడం అనేది చాలా భయంకరమైన ప్రమాదం, చాలా భయంకరమైన ప్రమాదం. వాక్యం మనకు పదే జ్ఞాపకం చేస్తుంది, రేపటి దినాన్ని గురించి అతిశయించుకో, ఏ రోజున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు, అసలు రేపు అనేది నీ జీవితంలో ఉందో లేదో కూడా తెలియదు. కనుక ఎవరికి ఎప్పుడు చివరి క్షణమో తెలీదు, తెలుసుకుంటే అది మనుషుడు అవడు. కనుక మరణం ఒకసారి వస్తుంది, అది వచ్చినప్పుడు నీకు ఇంకొకసారి అవకాశం ఉండదు. చివరిలో మారతాను అనేది శత్రువు నిన్ను పెట్టే మోసం అది. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం రాదు. శిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకడు రక్షించబడ్డాడు, ఇంకొక ఆయన నశించిపోయాడు. ఇద్దరికీ అవకాశం వచ్చింది, కానీ ఒక్క ఆయన మాత్రమే సరిగ్గా స్పందించాడు. మరొక విషయం జ్ఞాపకం చేసుకోండి, పాపంలో ఎక్కువ కాలం నీ ఉండిపోతే నీ హృదయం కఠినమైపోద్ది. పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13, మీరు ఆయన శబ్దమును వినినప్పుడు మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. ఎందుకంటే పాపము హృదయాన్ని కఠినం చేసేస్తుంది. మొదటిసారి దొంగతనం చేసినప్పుడు చాలా భయం వేస్తుంది, వణుకొచ్చేస్తుంది, లేకపోతే కంగారు అయిపోతుంది. రెండోసారి చేసినప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. మూడోసారి ఇంకేం ఉండదు, ఎటువంటి స్పందన ఉండదు. పాపం కూడా అంతే. ఎక్కువ కాలం నీ పాపంలో ఉంటే నీ హృదయం గట్టిపడిపోద్ది. ఇక చివరిలోను కూడా, ఇక నీకు అవకాశం వచ్చినప్పుడు కూడా నీ మనసు ఇంక మారదు. ఇప్పుడే నువ్వు వినకపోతే తర్వాత నువ్వు వినే శక్తి కూడా నువ్వు కోల్పోతావు. దేవుని పిలుపు ఎప్పుడు కూడా రేపు అని అనలే, ఇప్పుడే.
నౌ, నాట్ లేటర్. ఇప్పుడే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యెహోవాను వెతుకుటకు ఇదే సరి అయిన సమయం. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నిజమైన రక్షణ అంటే తెలుసా? మారిన జీవితం. నిజంగా చాలా మంది రక్షించబడ్డాం అనుకుని మోసంలో ఉన్నారు. కానీ బాప్టిజం తీసుకున్నారు, కానీ రక్షణ అనుభవం లేదు, మారు మనసు అనుభవం లేదు, జీవితాలు మారిన అనుభవాలు లేవు. కానీ ఈ దొంగలో మాత్రము స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం, మారిన అతని జీవితాన్ని చూస్తున్నాం. ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని రాజుగా అంగీకరించాడు, హృదయం మారిపోయింది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఈ రోజున చాలా మంది యొక్క విశ్వాసము, చాలా మంది యొక్క రక్షణ ఎలా ఉందంటే మృతం, చచ్చిపోయింది. లైఫ్ లేదు, అందులో జీవం లేదు. జీవితం అంతా పాపంలో ఉండిపోయి చివరిలో మారిపోతాం అనుకునే వారికి ఈ ఒక్క మాట గొప్ప హెచ్చరిక, జాగ్రత్త. అసలు అది నిజమైన రక్షణ కాదు. కృపను దుర్వినియోగం చేసుకోవద్దు. కృప దేవుడు అనుగ్రహిస్తున్నది నువ్వు ఇంకా పాపంలో ఉండిపోవాలన్నది కాదు, నువ్వు రక్షించబడాలి అన్నది. పాపంలో నువ్వు కొనసాగడానికి దేవుడు కృప అనుగ్రహించడం లేదు. ఇక్కడ ఈ దొంగ చివరి క్షణంలో రక్షించబడ్డాడు అన్నది ఆయనకి ఇవ్వబడిన అవకాశమే తప్ప అది ఒక హామీ కాదు, అదొక అష్యూరెన్స్ కాదు, అదొక అవకాశం అంతే. ఆయనకి ఇంత ముందు అవకాశం లేదా, అప్పుడు ఇవ్వబడింది, ఉపయోగించుకున్నాడు. ఈ ఇద్దరు దొంగల్లో మనం నేర్చుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన రక్షించబడ్డాడు గనక ఎటువంటి పాపినైనా ప్రభు రక్షించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు అన్న ధైర్యం మనకు ఉండాలి. ఇంకొక ఆయన నశించిపోయాడు, గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఆలస్యం చేయకూడదు. ఎందుకో తెలుసా? అది ఆయనకి ఇవ్వబడిన ఆఖరి అవకాశం. మీ జీవితంలో కూడా ఒకవేళ ఇంకొక అవకాశం ఉన్నదో లేదో తెలియదు. రేపు అనే దినం మన జీవితంలో ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఇప్పుడే ఆలస్యం చేయొద్దంటున్నాడు దేవుడు. నా ఎదుకు రండి, నా ఎదుకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. వాక్యం వింటున్న మీరు ఎంతమంది ఇంకా రక్షించకుండా రక్షణను వాయిదా వేస్తా, బాప్తిసం తీసుకుని కూడా మారు మనసు, రక్షణ అనుభవం లేకుండా జీవిస్తూ ఉన్నారేమో జాగ్రత్త సుమా. ఈ వాక్యం వింటున్న మీరు ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ప్రభు కోసం నిలబడండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైన మాట, మీరు శిలువలో వేదనకు సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన ఆ కృప ఎంత అద్భుతమైనది. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరు ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. నిశ్చయముగా ఇంకా ప్రభు రక్షణను వాయిదా వేసేవారుగా ఇంకెవరైనా ఉంటూ ఉన్నారేమో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అటువంటి వారికి అవకాశాన్ని మీరు దయచేయండి. రక్షించబడిన వారి ప్రభా ఇదిగో సంపూర్ణమైన మారు మనసుకు తగిన ఫలాలు మీ కొరకు ఫలించే కృపనివ్వండి. రక్షణ అనుభవంలో మీరు నడిపించండి. నీ కృపచేత ఎత్తి పట్టుకోమని ఈ దినమంతా మీరు చేస్తున్న ప్రయత్నాలు మీరు తోడేని నడిపించండి. కుటుంబంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాలుకరమైన ప్రతి సమస్యలో కూడా నీ బిడ్డలకి విజయాన్ని దాయిచ్చే, సమాధానం, నెమ్మదిని దయచేయమని అడుగుతూ బిడ్డలు రాసిన ఎగ్జామ్స్లో మీరు తోడేని నడిపించండి దేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. సొంతళ్ళు లేక ఇంకా ఆర్థికపరమైన సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, అద్భుతం జరిగించు. ఇదిగో ప్రభా, యుద్ధం మూలంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినారయ్యా. సహాయం చేయవా. పోషించేవాడు నీవు, సంరక్షించేవాడు నీవు. నీవే కాపుదల భద్రతనిచ్చి ప్రపంచం యొక్క ప్రభా భద్రత నీ చేతులుగా అప్పగిస్తున్నాం. నీ స్వాధీనంలో ఉన్నది ప్రభా. దేశాలు, రాజ్యాలు, అధికారాలు, రాజులు వారి హృదయాలను మీరు మార్చండి. నెమ్మది, సమాధానం అనుగ్రహించమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ సంఘం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ నీ కంచె వేసి నడిపించమని, బయటికి వెళ్తుండగా వస్తుండగా నీవే కాపాడి నడిపించమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభా యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక.